హలో అండి, నేను మీ డాక్టర్ స్వాతి. ఈ రోజు మనం కొత్తగా చైనాలో వచ్చిన వైరస్ ఇప్పుడు మన ఇండియాలో కూడా వచ్చింది. HMPV వైరస్, హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఇది నార్మల్ ఫ్లూ వైరస్లతో పాటుగానే ఉన్న వైరస్ ఏనండి. కొన్ని ఇయర్స్ నుంచి ఉంది, కొత్తగా ఇప్పుడు డిటెక్ట్ అయిన వైరస్ ఏం కాదు. అయితే చైనాలో 14 ఇయర్స్ ఆర్ యంగ్ పేషెంట్స్ కి సీరియస్ అవ్వడం వల్ల, ఎక్కువ కేసెస్ నంబర్ రావడం వల్ల ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతుంది అనమాట. సో ఈ వైరస్ ఏంటి అంటే మామూలుగా కోల్డ్, కాఫ్, సోర్ థ్రోట్, ఫీవర్ ఇట్లాంటి మైల్డ్ ఫ్లూ సిమ్టమ్స్ తోనే పేషెంట్స్ అనేది ప్రెసెంట్ అవుతారనమాట. అయితే ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువగా ఉంటుందో, బేబీస్, చిన్న పిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, లేకపోతే ఇమ్యూనిటీ ఎఫెక్ట్ చేసే డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఈ వైరస్ అనేది సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీకి వస్తే కొన్ని స్టడీస్ లో ఈ వైరస్ వచ్చిన ప్రెగ్నెంట్ పేషెంట్స్ కి బేబీస్ అనే వాళ్ళు తక్కువ వెయిట్ తో పుట్టారని చెప్పి కొన్ని స్టడీస్ లో కనుక్కున్నారు. 28 వీక్స్ తర్వాత అంటే థర్డ్ ట్రైమిస్టర్ లో ఈ వైరస్ మనకి వస్తే ప్రెగ్నెన్సీలో సీరియస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ వైరసే కాదండి, ఏ ఫ్లూ వైరస్ వచ్చినా ప్రెగ్నెన్సీలో కొంచెం సీరియస్ అయ్యే అవకాశం ఎక్కువే ఉంటుంది నార్మల్ పేషెంట్స్ తో పోలిస్తే. అయితే ప్రివెంట్ చేయడం ఎలాగా? దీనికి ఏమి మందు, వ్యాక్సినేషన్ ఏమీ లేదు. జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే మనకు వచ్చిన సిమ్టమ్స్ కి ట్రీట్ చేయడం మాత్రమే. సో వాష్ యువర్ హ్యాండ్స్ థరోలీ విత్ సోప్ అండ్ వాటర్. సిక్ గా ఉన్న పేషెంట్స్ ఉంటే వాళ్ళకి దూరంగా ఉండండి. అవాయిడ్ క్రౌడ్స్ అండ్ వేర్ మాస్క్స్. వెన్ ఎవర్ యూర్ గోయింగ్ ఇన్ టు క్రౌడెడ్ ప్లేసెస్, ప్లీజ్ వేర్ మాస్క్. సో ప్లీజ్ follow all these. Thank you for watching.